ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ పరిచర్య తరపున దేవుడు నిశ్చయంగా మీకు, మీ కుటుంబాలకు తన పునరుత్థాన శక్తిని ఉదయకాలం మొదలుకొని బహుబలంగా అనుగ్రహించునుగాక. మరి ఈ ఉదయకాల సమయం దేవుని బిడ్డలారా, మరి ప్రతిరోజు మీరు ప్రార్థించండి, వాగ్దానాన్ని చూడండి, దేవుని సముఖంలో గడపండి. నిశ్చయంగా దేవుని కొరకు మనం కనిపెడుతుండగా ఉన్నతమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఉదయకాల సమయం దేవుని యొక్క కార్యం, ఆయన వాగ్దానము ప్రవచనములను నెరవేర్చి మరి సర్వ మానవాళికి రక్షణ కలిగించినటువంటి దినము. మరి ఉదయకాలం ప్రభు యొక్క మాటలను, ఆయన వాగ్దానాన్ని, ఆయన వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి కార్యమును ప్రభు జరిగించినటువంటి మరి అద్భుతమైన రీతిని ఉదయకాలం ప్రభు మరలా మనకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. మరి ఆదివారం ఉదయకాలంలో కొందరు స్త్రీలు, మగ్దలేనే మరియా, ఇటు వారందరూ ప్రభువు నుంచినటువంటి ఆ సమాధి వద్దకు వెళ్ళి చూసినప్పుడు మరి ఒక దూత అక్కడ వారికి కనపడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు అని వారితో వర్తమానం తెలియజేస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ నిరీక్షణ ఖాళీ సమాధి అని మనం వింటూ ఉన్నాం. ఎంటీ టూమ్, దేవుని యొక్క ఖాళీ సమాధి నిశ్చయంగా ఈ దినాల్లో మన జీవితాలకి బలమైన నిరీక్షణ అయి ఉన్నది. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో పోరాటాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండొచ్చు, మరణ వేదనలు జీవితంలో ఉండొచ్చు. శరీర రీతిగా, భౌతిక రీతిగా, ఆత్మీయంగాను, ఆర్థికంగాను అనేక కోణాల్లో ఒకవేళ పోరాటాలు, వేదనలను తరుముచూ ఉన్నాయేమో, శ్రమలు నిన్ను ఒకవేళ అధిగమిస్తూ ఉన్నాయేమో, నీ ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం బలహీనమైన స్థితిగతుల మధ్యలో కొనసాగుతూ ఉన్నావు. అయితే ఉదయకాలం మరి ప్రత్యేకంగా ఈస్టర్ సందర్భంగా పునరుద్ధానుడైన ప్రభు మనతో ఈ దినం ఆయన మాట్లాడుతున్నాడు. నేను మృతులలో లేను, నేను సజీవుడినై తిరిగి లేచి ఉన్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచుతున్న నీవు నిశ్చయంగా ప్రతి శోధనను ఎదుర్కొనబోతున్నావు. ప్రతి విధమైన పోరాటాన్ని ధైర్యముగా నిలబడి ఎదుర్కొని విజయాన్ని పొందుకోబోతున్నావు. ఏలనగా నేను సమస్తమును జయించిన ప్రకారం నీవును జయించబోతున్నావని ప్రభు ఉదయకాలం నేను ధైర్యపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క లేఖనము రాయబడి ఉంది కదా, మరణ వేదనలు ఆయన్ని బంధించి ఉంచుట, మరి సమాధి బంధించి ఉంచుట, మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన మరణ వేదనలు జయించి తిరిగి లేచిన ప్రభు. కాబట్టి ఉదయకాలం నీకున్న పోరాటాలు, వ్యతిరేకతలు, శ్రమలు, హింసలు అన్నిటిలో నుండి, ఈ వేదనలు అన్నిటిలో నుండి దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను తిరిగి లేవనెత్తబోతుండగా ఈ శ్రేష్టమైన నెరవేర్చబడినటువంటి దేవుని యొక్క కార్యమును నీ జీవితంలో స్వతంత్రించుకో. పునరుద్ధానపు శక్తి ఉదయకాలం నీ కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి, నీ ఆధ్యాత్మిక స్థితిగతుల మధ్యలోనికి దిగివచ్చునుగాక. బలమైన కార్యం మీ అందరి జీవితాల్లోనూ జరుగునుగాక. ఆమేన్. కనుక నిరాశ, నిస్పృహలో ఉన్న వారం అందరం ఉదయకాలం ధైర్యం తెచ్చుకుందాం. ఆయన పునరుత్థాన అభిషేకం మనందరి జీవితాల్లో బలమైన కార్యములను జరిగించునుగాక. గొప్ప విజయాలు మీ కుటుంబాల్లో ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ, దేవుని యొక్క విజయాన్ని స్తుతిస్తూ స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా పునరుద్ధాన దినం అయ్యా, నీవు తండ్రి మా అందరి నిమిత్తం ప్రభా మరణించిన ఆయన, సమాధి చేయబడి అయ్యా పునరుత్థానుడవుగా తిరిగి లేచినటువంటి దినము ప్రభువా. అయ్యా నీ పునరుద్ధానపు శక్తిని బట్టి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా సమాధిని, మృతిని, లోకం, పాపము, ఆయన అపవాదిని సమస్తమును ప్రభా నువ్వు జయించి విజయశీలుడువుగా ప్రభా, మృత్యుంజయుడువుగా తిరిగి లేచిన దేవుడు. నిశ్చయంగా ప్రభా నీ అభిషేకం, నీ విజయం, నీ సహాయం అయ్యా నీ కొరకు కనిపెడుతున్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఈ దినాన ప్రత్యేకముగా బహుబలముగా దిగొచ్చునుగాక. పునరుత్థానపు శక్తి ప్రతి కుటుంబాన్ని ఉదయకాలం ఆవరించునుగాక. ఎవరెవరు ఫెయిల్యూర్స్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, పాపములో, చీకటిలో ఉన్నారు, ఇదిగో వారందరికీ నీ సహాయం దయచేయండి. విడుదల పొందుదురుగాక. నెమ్మది, సమాధానం కుటుంబాల్లో కలుగునుగాక. గర్భఫలం, భూఫలం అయ్యా తన ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల, సంపూర్ణంగా బలమైన విశ్వాసంలో నీ బిడ్డల కుటుంబాలు కట్టబడ్డానికి సహాయం దయచే. ఇది మొదలుకొని ప్రత్యేక
ప్రత్యేకంగా నాయన ఈ ఈస్టర్ సందర్భంగా రానున్న ఈ సంవత్సరం అంతా మా జీవితంలో విజయోత్సవాలు కలుగునుగాక. నీ విజయం మాకును విజయంగా దయచేయండి. మమ్మల్ని అన్ని విషయాల్లో అయ్యా తండ్రి బలవంతులుగా, శక్తివంతులుగా, జయించిన వారిగా నీ వలె మేము ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ప్రభా మరి బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నీ అభిషేకం, నీ శక్తిది మొదలుకొని వారి జీవితాల్లో కార్యములు జరిగించునుగాక. నీ సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క మాటను, వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆలకిస్తూ ఆయన యొక్క మరణం, పునరుత్థానం, ఆయన ఇచ్చిన జయమును బట్టి, మనందరి కొరకు ఆయన చేసిన కల్వరి బలియాగమును బట్టి యేసే నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ దినమంతా కొనసాగించు. దేవుడిది మొదలుకొని మిమ్మల్ని ఇంకనూ విస్తరింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.